హాయ్ ఫ్రెండ్స్, రోజాపూల్ హీరో శ్రీరామ్ శ్రీకాంత్ అని పేరు మార్చుకున్నాడు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన మాతృ సినిమా ఈ మధ్య ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ సిటీలో కిడ్నాపులు జరుగుతూ ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఈ కిడ్నాపులు వెనక ఉన్నది ఎవరు అన్నది తెలుసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ కిడ్నాపులకి ఓ ప్రొఫెసర్ కి లింక్ ఉంటుంది. ఆ ప్రొఫెసర్ ఎందుకు ఈ కిడ్నాపులు చేస్తున్నాడు, అమ్మ అన్న పేరు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అలా మారిపోతున్నాడు అన్న తెలియాలంటే ఈ మాతృ సినిమా చూడాలి. ఈ సినిమాలో రకరకాల కోడ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. అవి ఏదో ILU అంటే ఐ లవ్ యూ అన్నట్లు ULI ఇలాంటి కోడ్ వర్డ్స్ అన్ని ఉంటాయి. కిడ్నాప్ జరిగిన తర్వాత ఆ కోడ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. కాన్సెప్ట్ చాలా సిల్లీగా ఉంటుంది. విలన్ కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ ఓ ఏరియాలో పెట్టి ఒక జైల్లా క్రియేట్ చేసి మళ్ళీ దానికి స్పెషల్గా డ్రెస్సులు వేసుకొని ఒక్కొక్కరు బ్లాక్ యూనిఫామ్స్ వేసుకొని విలన్ దగ్గర పనిచేయడం లాంటివి చాలా కామెడీగా అనిపిస్తాయి. ఇక విలన్ పాత్ర అంత గొప్పగా భయంకరంగా ఉందంటే ఆ విలన్ పాత్ర మరీ వెటకారంగా ఉంటుంది. అతను ప్రేమించిన అమ్మాయి అతని తల్లిని చూసి ఆమె కళ్ళు లేవని తెలుసుకొని పుట్టే పిల్లలు అలా పుడతారని అతను వదిలేయడం. ఈ విలన్ ఏం తక్కువ కాదన్నట్లు తల్లి ఫోటో పట్టుకెళ్ళి చూడు మా అమ్మకి ఫస్ట్ లో కళ్ళు ఉన్నాయి చూడు అని ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఫోటోలో కళ్ళు ఉన్నాయో లేవో ఎలా తెలుస్తాయో అర్థం కాదు. చాలా సిల్లీగా ఉంటుంది శ్రీరామ్ క్యారెక్టర్. అయితే అతని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు. ఈ సినిమా మొత్తానికి వేరొక జంట ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ కి పేషెంట్ కి మధ్య లవ్ స్టోరీ. ఈ కథ చుట్టూ అనవసర కామెడీ 30 years ఇండస్ట్రీ ఆలీ వచ్చినప్పుడల్లా చిరాకు పుట్టిస్తూ ఉంటారు. 30 years ఇండస్ట్రీకి ఒక డైలాగ్ ఉంటుంది, 3 నిమిషాల్లో ముగిస్తానని. ఆ క్యారెక్టర్ని 3 నిమిషాల్లో నిజంగానే ముగించుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎంత చిరాకు వస్తుందంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా అంత చిరాకు వస్తుంది. పాటలు తక్కువ ఉండడం ప్లస్ పాయింట్. ఉన్న 1-2 పాటలు కూడా ఆకట్టుకోవు. యువ జంటగా నటించిన ఇద్దరు కూడా ఏదో నటిద్దామని ట్రై చేశారు కానీ వాళ్ళిద్దరూ అస్సలు చూడడానికి హీరో హీరోయిన్ మెటీరియల్లా కనపడరు. భరించగలిగితే టైంపాస్కి ఏదో ఒక సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాని ట్రై చేయండి అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.